నమస్కారం. ఈరోజు మనం విరించి హాస్పిటల్ అధినేత మాధవిలత కొంపెల్లి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. బట్ ఇప్పుడు కొత్తగా మనం తెలుసుకుంటుంది ఒక ఎంపీగా తనకి సీట్ రావడం అనేది ప్రతి ఒక్కరిలో కూడా యాజ్ ఏ ఉమెన్గా నేనైతే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. బిగ్గెస్ట్ కాంపిటేటర్గా అంటే ఎవరు కూడా ఊహించరు. ఎంఐఎం పైన పోటీకి వెళ్తున్న ఏకైక వ్యక్తిగా తను మన ముందు నించున్నారు. సో అక్కడే తను ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు, అసలు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం. సో మీరు మొదటి నుండి కూడా ప్రజల్లో ఉంటూ ప్రజలకి సేవ చేస్తూ వస్తున్నారు. బట్ రాజకీయాల్లో ఉంటేనే మనం సేవ చేయగలుగుతామా? కాదమ్మా, సేవ వేరు, రాజకీయాలు వేరు తల్లి. వేరు అని ఎందుకు అంటున్నానంటే మనస్తత్వం ప్రకారం అనట్లే నేను. మనిషికి ఎప్పుడూ కూడా రాజకీయం అంటే అదేదో దోచుకొని ఏదో ఒక పెద్ద ఏమంటారు ఒక ఫీల్డ్ అను ఒక అవకాశం కింద చూస్తుంటారు మనుషులు. అది అట్లా కాదు. ఒక మనిషి సమాజ సేవ చేయాలనుకుంటే ఆ సమాజ సేవ చేసేటప్పుడు ఎన్నో అడ్డంకులు చూస్తున్నామనిపిస్తే ఆ అడ్డంకులు పోవాలి, నేను నిరవధికంగా సమాజ సేవ చెయ్యాలి, అనంతంగా సమాజ సేవ చెయ్యాలి అని కోరుకుంటే దానికి నిలబడే ధైర్యం ఉంటే అప్పుడు కలిసేదే శక్తి, పవర్, అథారిటీ. అలా ప్రజలకు సేవ చెయ్యాలనే దృక్పథంతో ఎప్పుడైతే పొలిటికల్ పవర్ కలుస్తుందో ఆ రెండు కలిసినప్పుడే రాజకీయాలని నా అభిప్రాయం. మరి మీ అందరికీ వేరే అభిప్రాయం ఉంటే నాకు తెలియదమ్మా. అలా సమాజ సేవ చేసుకుంటూ వచ్చే నేను ధైర్యంగా సమాజ సేవ చేయగలను. ఇప్పుడు నేను ఇదే సమాజ సేవ సికింద్రాబాద్లో చేశాను అనుకుందాం, ఇదే సమాజ సేవ నేను వరంగల్లో చేశామనుకుందాం, ఇదే సమాజ సేవ నేను మెదక్లో చేశామనుకుందాం, అది వేరు. ఇదే సమాజ సేవ నేను హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాన్స్టిట్యువెన్సీలో ఆ వీధులలో ఎక్కడైతే మనిషి కనీసం వెళ్ళడానికి కూడా భయపడతారో అలాంటి వీధులలో కనీసం 300-400 వీధులు తిరిగారనుకోండి మీరు, ఆడవాళ్ళకి, ముస్లిం ఆడవాళ్ళకు, హిందువులకు, ఎవరికైనా పని చేయడానికి. ఆ సమాజ సేవకు ధైర్యం కావాలి తల్లి. ఆ ధైర్యంతో కూడిన సమాజ సేవ చేసినప్పుడు దానికి కష్ట నష్టాలు ఎన్ని ఉంటాయో గుర్తింపు కూడా ఒక కాలం తర్వాత అంతే రావచ్చు అని ఇప్పుడు తెలుసుకున్నాను. అంటే అమ్మ, పెద్ద హేమాహేమీలుగా ఉన్న వాళ్ళే ఓవైసీ కంచుగోడని కూలగొట్టడానికి ఎవరు కూడా ధైర్యం చేయరు. అక్కడ ఏంటంటే ఎవరు వచ్చినా సరే వాళ్ళతో పోటీ చేస్తే మేము గెలవలేము అని అంటారు. కానీ ఒక లేడీగా మీరు అక్క నుండి పోటీ చేయడాన్ని, మీకు అక్క నుండి సీట్ రావడాన్ని మీరు ఎలా దాన్ని చెప్పగలుగుతారు? తల్లి, బీజేపీ నుంచి ఇప్పటిదాకా బద్దం బాలరెడ్డి గారు కానీ, ఆలే నరేందర్ గారు కానీ చాలా మంది యోధులు నిలబడ్డారు, పోరాడారు. ఎవరికి ధైర్యం లేక కదా. కనీసం బీజేపీ నుంచి నాకు తెలిసైతే గట్టి పోటీ ఇస్తూనే ఉన్నారు. కాబట్టే ఇంకా ఆ మాత్రం హైందవులు అక్కడ బతికి ఉన్నారు. లేకపోతే ఎప్పుడో కబళించేద్దురు వీళ్ళు, అంటే మింగేద్దురు వీళ్ళు అంటే ఆ ఉన్న పెద్ద మనుషులు పార్టీ తరపున వాళ్ళు మింగేద్దురు వీళ్ళని, మన అపోజిషన్ ఉన్నవాళ్ళు. ఈరోజు స్త్రీ ఎందుకు అంటే నాకు సహజంగా నేను ధైర్యవంతురాల్ని, ఎందుకంటే నాకు పార్టీతో సంబంధం లేకుండానే పనిచేస్తున్నా 7-8 ఏళ్ళగా అక్కడ. అందుకు ఒక కారణము. రెండోది ఏంటిరా అంటే ఆయన అసదుద్దీన్ ఎప్పుడైతే వారు ఎన్నోసార్లు స్త్రీలను కాపాడాలని, అట్లా ముస్లిం స్త్రీలను కాపాడాలని మోదీ గారు ముందుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా హర్షించడు. అంటే తాను ఎట్లాగూ నిలబడలేడు, తాను ఎట్లాగూ ఆ పసుమంద ఆడవాళ్ళు, ముస్లిం ఆడవాళ్ళ బాధలు అర్థం చేసుకోలేడు. నాకు అర్థం కాదమ్మా. ఇప్పుడు మనం ఇట్లా కూర్చున్నాము, జనరల్గా మనకి ఇప్పుడు ఏదో వరకట్నంలో ఇప్పుడు మనం ఏదన్నా పొలిటీషియన్ పిలిచి మీరు ఇట్లా ఇంటర్వ్యూ చేస్తున్నారు అనుకో, మీ అభిప్రాయం ఏంటి అయ్యా అన్న, ఇప్పుడు ఆమె వరకట్నంలో బాధపడింది అని అంటే అది మంచి పని కాదని అంటాం. మానవత్వం అనే ఏ వ్యక్తి అయినా రియాక్ట్ అయ్యే విధానం. అసలు ట్రిపుల్ తలాక్ అంత పెద్ద అన్యాయాన్ని, అత్యాచారాన్ని ఎంత ధైర్యం చేసి మోదీ గారు తీసేయాలనుకుంటే దాన్ని వ్యతిరేకించడం ఏంటమ్మా నిజంగా? ఇప్పుడు మనకెట్లో పనికిరాలి, ఆయన వదిలేసేయండి. వాళ్ళకన్నా పనికి రావాలి కదమ్మా కనీసము. దానివల్ల చాలా మంది కూడా సఫర్ అవుతూ ఎంతో మంది సూసైడ్స్ చేసుకోవడము, హత్యలకి గురవ్వడము. దారుణ ఎంత ఎంత అసహ్యంగా వాడబడింది ట్రిపుల్ తలాక్ అంటే. ఒకటే ఆడపిల్లని 18 సార్లు 19 సార్లు పెళ్లి చేసుకో ట్రిపుల్ తలాక్ వాడు, పెళ్లి చేసుకో వాడు ట్రిపుల్ అంటే అసలు ఇది విని కూడా బతికి ఎందుకు ఉన్నామా అనిపించే స్థితి తల్లి. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో ఆ వ్యక్తి నిజంగా ఆయన అంత పెద్ద మహానుభావుడు ఆడవాళ్ళని
ఆ ఊబిలో నుంచి బయటికి తీసుకొని రావాలని ఆయన గిలగిల కొట్టుకొని ఆయన తపన పడ్డవేంటో, దాన్ని ఈ వ్యక్తి హర్షించలేకపోవడం ఏమిటో. సరే అది పోయిందా, అది చెప్పుకుంటేనే కడుపులో సంకటం అంటారంటే ఇట్లా చేపెట్టి తిప్పినట్టు ఉంటుంది. రెండోది యూసీసీ. అలాగే మతం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా యూసీసీలో, నాకు అర్థం కాదు. మనం ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అని కొట్లాడుతున్నామా లేదా తల్లి? కొట్లాడుతున్నాం, తెచ్చుకున్నాం మొన్న 33%. అవునమ్మా, ఏమన్నాడమ్మా ఆయన? మగపిల్లలకి ఎంత హక్కులు ఉంటాయో ఆడపిల్లలకి అంతే హక్కు ఉండాలి. అవును. ఈ చదువుకొని పోరాడగలిగిన ఆడపిల్లలేమో పోరాడతారు, పాప ఏమీ పోరాడలేని ఆడపిల్లలకి పుట్టింటి నుంచి కానీ రకరకాల హక్కుల్లో కానీ సరిసమానంగా ముస్లిం ఆడవాళ్ళకి హక్కులు ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడికి పోతారు పాపం? వస్తారు, కానీ మైనారిటీలకు ఏమి ఇచ్చారని క్వశ్చన్ చేశారు కదా. ముస్లిం వాటా ఎంత, అందులో ముస్లింకి ఎంత పర్సంటేజ్ ఇచ్చారు, ఆ 33%లో మాది ఎంత అని ఇలా చెప్పేసి. ఇంత అడిగాడు గాని ఒక్కసారి ఒక ఆడ మనిషి నిలబెట్టాడా? అని నిలబెట్టారు కదా. నిలబెడితే ఆయన ఓడిపోతాడు, ముస్లిం నిలబెడితే ఓడిపోతాడు కదా. నేను అనేది ఏంటంటే, ఇచ్చే అయ్యను నువ్వు అడుగుతూనే ఉంటావు తింగర వంగర ప్రశ్నలేసి. నీవు అనే ఒక వ్యక్తిని మాత్రము, అసదుద్దీన్ గారు అనే ఒక వ్యక్తిగా మీరు మాత్రము కనీసం ఒక్క సీటుని కూడా ఆడవాళ్ళని పెట్టి మీరు డిక్లేర్ చేయరు. ఆ కార్పొరేట్ సీట్లు కూడా ఎందుకు, రిజర్వేషన్ ఇచ్చి ఇంకా గత్తి లేదంటే తీసుకెళ్ళి ఆ రిజర్వేషన్ ప్రకారం ఆడవాళ్ళకి సీట్లు పెట్టినాడు ఆయన. అంతేగాని నీకు 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 ఇచ్చే ఉద్దేశమే లేదు. నీకు ఉండింటే ఇప్పుడు మోదీ గారు లాగా ఇంకా మనకి ఇంప్లిమెంటేషన్లోకి రాలే. ఆయన ఇస్తున్నారా లేదా ఆడవాళ్ళకి? మనసుంటే మార్గం ఉంటుంది. నువ్వు 33లో గెలుకుతున్నావు, ఇంకా మొదలే గాంధీ. స్త్రీలు చూశాడు ఆయన, ముస్లిం హిందూ చూడలే పాపం ఆయన. 7 సంవత్సరాలుగా మీరు ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నా అన్నారు. 7 సంవత్సరాల నుండి కూడా మీరు అండర్ కోర్గా బీజేపీకే చేస్తున్నారా, లేదా మీ పర్సనల్గా చేస్తున్నారా? అమ్మ, మరి మీరు అందరూ కలిసి బీజేపీ అంటే హిందూ అంటున్నారు. మరి నేను ముస్లింలకు చేశాను, ఇప్పుడు ఇది ఎవరికి ఇస్తారమ్మా? మీరు ఇంకా వేరే పార్టీకి చేశానంటారా? ఇంకా సో ముస్లింలకి మీరు చేశారు కాబట్టి మీకు అక్కడ సీట్ వచ్చింది అనుకోవచ్చా? అంటే మరి హిందువులకు కూడా చేస్తున్నాను కదా. ఇప్పుడు హిందూ ముస్లిమ్స్ అందరూ ఉన్నారు కాబట్టి దాన్ని సెక్యులర్ ఫీలింగ్ అంటారు తల్లి. అందరి బాధలను అర్థం చేసుకొని 8 ఏళ్లగా ముస్లింలకు, 18 ఏళ్లగా అందరికీ చేయడం అంటే, ఒకవేళ అన్నేళ్ళు ఓపిగ్గా ఒక సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకి కనుక సీట్ ఇవ్వడం కనుక లాబింగ్ అని కనుక అనడం అయితే, లేకపోతే కాకా పట్టడం అయితే, మరి నాకు తెలిసి భారతదేశంలో అందరూ 18 ఏళ్ళు సోషల్ సర్వీస్ చేస్తే హాయిగా తర్వాత పొలిటికల్ సీట్ తీసుకుంటే మనం హ్యాపీగా ఉండొచ్చు తల్లి. ఇందాకమ్మ మీరు ఒక 7 years నుంచి వర్క్ చేస్తున్నా అన్నారు. 7 years నుంచి సేవ చేస్తూ ఓల్డ్ సిటీలో సేవ చేస్తున్నారు. నేను ఇంతకు ముందు కూడా మీ నుండి నేను విన్నాను, సంవత్సరం నుండి కూడా నేను గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాను అని. అక్కడ ఉన్న వారి సమస్యలు నేను బయటకు తీసుకొస్తాను. ఎలాంటి సమస్యలు ఉన్నాయి తల్లి చెప్పుకుంటూ పోతే చాంతాడు అంటే పోతూనే ఉంటుంది. కానీ మీకు ముఖ్యంగా నేను కొన్ని గట్టిగా చెప్తాను. అక్కడ ఉన్న సమస్యలు పబ్లిక్ కి కూడా తెలియాలి. ప్రప్రథమంగా నేను హైందవులు, గుళ్ళు, ఆ గోపురాలు అక్కడ ఉండే వాళ్ళని సంరక్షించుకోవడం అంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం, ఇల్లీగల్ ఆక్యుపెన్సీని ఆపేయడం. రెండోది, ముస్లిం పస్మంద బీదరికంలో ఉన్న ఆడవాళ్ళకి నేను ప్రత్యేకంగా గెలిచిన తర్వాత మోదీ సర్కారుకు విజ్ఞప్తి పెట్టుకుంటాను. వారికి ఏంటంటే, మీరు కనీసం వీళ్ళని ఓబీసీలలో వేసి పస్మందా స్త్రీలను వాళ్ళకు దయచేసి ఒక 25-27% వాళ్ళకి దయచేసి మీరు కల్పించండి అయ్యా రిజర్వేషన్ అనేది ఒకటి బతిమలాడడం. ఇంకోటి ఏంటి అనంటే, ఆ ట్రిపుల్ తలాక్ బాధితులు, ఆ మిడిల్ ఈస్ట్ నుంచి పాపం ఎన్నో వివాహాలు చేసుకొని ఊనమైపోయి ఆ బాధతో వచ్చిన స్త్రీలకి సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం అంటే సోషల్, ఎకనామికల్, మారల్ జస్టిస్ అండ్ సపోర్ట్ ఇవి ఇప్పించడం. వాళ్ళకి విపరీతమైన చైల్డ్ లేబర్ తల్లి ఉన్నది నిర్మూలించడం. మద్రాసాలలో ఇవేవి కూడా మీకు లోకల్ వక్ఫ్ బోర్డు నుంచి వీళ్ళకి సపోర్ట్ దొరకట్లేదు. ఒకవేళ లోకల్ వక్ఫ్ బోర్డు నుంచి వీళ్ళకి సపోర్ట్ దొరకకపోతే లోకల్ వక్ఫ్ బోర్డుతో వీటిని మాట్లాడము. ఒకవేళ వీళ్ళకన్నా సహకరించకపోతే వీళ్ళకి సెంట్రల్ వక్ఫ్ బోర్డు ద్వారా వీళ్ళకి న్యాయం చేకూర్చడం. ఆడపిల్లలకు, మగపిల్లలకు చక్కటి చదువులు చదువుకోవడానికి స్కూళ్ళు, కాలేజీలు, హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించినవి స్థాపించే ప్రయత్నం చేయించడం. రోడ్లు, క్లెన్లీనెస్, డ్రైనేజ్,
సువేజ్ రిపేర్స్ ప్రాపర్గా ఉండడం, సందులు గొందులుగా ఉన్న రోడ్లని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కాస్త వెడల్పు ఎలా చేయాలనేది ఆలోచన. వాళ్ళు దానికి పర్మిషన్ ఇవ్వరు కదా, ఒక్క ఇటుకను కూడా అక్కడ నుంచి కదల్చలేరు అనేది ఒక నానుడి ఉంది, మనకు వింటూ ఉంటాం. ఈ ముస్లిం సోదరులు అక్కడ ఉన్న దాన్ని ఒక్క ఇటుకని కాదు కదా, కనీసం ఒక మట్టిని కూడా తాకనివ్వరు అక్కడ అనేసి. కానీ మనకి రోడ్ నంబర్ 16 పిల్లర్ నంబర్ 16 సైదాబాద్ లో చెంచల్గూడ ఫ్లైఓవర్ ని మాత్రం 200 సంవత్సరాల ఆంజనేయ స్వామి గుడిని మాత్రం కొలవడేస్తారు వీళ్ళు స్టీల్ స్ట్రక్చర్ వేసి. వాళ్ళ దగ్గర అది మేము ఇంకా వినేది లేదమ్మా, వినేది లేదు తల్లి. ఇంకా వాళ్ళకి ఛాన్స్ అయిపోయిందండి. అయిపోయింది చాలా అయిపోయింది. 40 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా వాళ్ళ మాట వినేది లేదు, వినే ఉద్దేశం మనకి లేదు. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఏం జరగాలో అది జరుగుతుంది. మన ఆడపిల్లల్ని సంరక్షించుకోవడం జరుగుతుంది, వాళ్ళ ఆడపిల్లల్ని సంరక్షించుకోవడం జరుగుతుంది. ప్రతి స్త్రీకి న్యాయం జరుగుతుంది. అక్కడ ఎన్నో చేనేత కార్యక్రమాలు రావాలి, కాటేజ్ ఇండస్ట్రీస్ రావాలి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రావాలి, ఉద్యోగాలు ఇవ్వబడాలి. మీకు చూడమ్మా, దేశం వ్యాప్తంగా పోయిన సంవత్సరం నాస్కామ్ వాళ్ళు మీకు ఒక ఇది ఇచ్చారు, రిపోర్ట్ ఇచ్చారు. భారతదేశం మొత్తంలో మీకు కంప్యూటర్ జాబ్స్ అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ 100%లో 40% హైదరాబాద్లోనే నిండుతాయి. మీకు హైదరాబాద్ అంటే ఏంటి, తెలంగాణలో ఉన్న హైదరాబాద్ అనే క్యాపిటల్ సిటీ. కానీ అందులో పాత బస్తీ అనే లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ నుంచి 1-2% కూడా నిండదు మీకు అక్కడ. ఇంకా అక్కడ కూడా కొన్ని స్కూల్స్లలో, గవర్నమెంట్ స్కూల్స్లలో ఎస్పెషల్లీ వాళ్ళ అంటే టీచర్స్ పైనని స్టూడెంట్స్ అఘాయిత్యాలు చేస్తున్నారు అని వినడానికి మనకు చాలా ఇబ్బందికరంగా ఉంది. బట్ అలాంటివి కూడా మీరు వెలుగులోకి ఏమైనా మీ వెలుగులోకి వచ్చాయా? నేను మొన్నెప్పుడో ఒకసారి గవర్నమెంట్ స్కూల్స్ గురించి ఆఫ్ ది రికార్డ్స్ కూర్చొని కొంతమంది రిపోర్టర్స్తో మాట్లాడుతున్నాను తల్లి. మాట్లాడుతుంటే నేను అన్నాను, ఎందుకన్నా పెడతారా నా తల్లి వీళ్ళు రెసిడెన్షియల్ స్కూల్స్, మళ్ళీ వాళ్ళే అంటారు మా ఆడపిల్లలు వేషధారణ ఇలా పెట్టట్లేదు, మీరు అలా పెట్టట్లేదు, మా ఆడపిల్లల్ని మీరు హిజాబ్ వేసుకొని ఇవ్వరు. ఎన్ని మాట్లాడే మీరు, ఆడపిల్లలు హిజాబ్ వేసుకోవాలి అని మీరు అనుకుంటున్నారు. సరే, ఒక స్త్రీగా నేను అర్థం చేసుకుంటా. మరి హిజాబ్ వేసుకొని బుర్కా వేసుకొని వెళ్లాల్సిన ఆడపిల్లకి మీరు చిన్నతనం నుంచే గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎలా ఒప్పుకున్నారు మీరు? రెసిడెన్షియల్ స్కూల్లో ఉండొచ్చు ఆడపిల్ల, దాని మీరు పూర్వం గవర్నమెంట్ని ప్రశ్నించరా మీరు? కానీ ఆర్టికల్ 30 ఇస్తే మీకు మద్రాసాలలో మీరు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ పెట్టకుండా ఎందుకు ఆర్టికల్ 30 ఇవ్వడం జరిగింది తల్లి? వాళ్ళ వేషధారణ, వాళ్ళ జీవన శైలి విధానాన్ని మనం ఇబ్బంది పెట్టకుండా ఆడపిల్లలు వెళ్ళి మీకు కావాల్సినట్టే చదువుకోండి అమ్మా అని అన్ని రకాలుగా మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ పెట్టే మీరు మద్రాసాలు పెట్టారు. అక్కడ మీరు ఆడపిల్లలు పాడు చేసేసేయండి, అక్కడ రకరకాలుగా హింసలు పెట్టండి. మీరేమో ఇక్కడ ఇట్లా మాట్లాడండి. అది నేను వాళ్ళతో చర్చించేటప్పుడు కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అప్పుడు వాళ్ళు ఎంత దయనీయ స్థితిని ప్రకటించారు అంటే, అమ్మ మీరు ఇలా అంటున్నారు తల్లి, మొన్న ఒక హిందూ టీచర్ ఉండింది, ఆవిడతో మేము మాట్లాడడం జరిగింది, ఆవిడ ఒకటే బాధపడింది ఏడ్చుకొని. అక్కడ ఉండే 10వ తరగతి 9వ తరగతి ముస్లిం పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎలా పడితే అట్లా భయంకరంగా మాట్లాడి అసభ్యకంగా ప్రవర్తిస్తారు. తల్లిదండ్రులు వచ్చి ఒకవేళ మేము వాళ్ళ కంప్లైంట్ చేయాలని చూస్తే వాళ్ళు కూడా మా పట్ల అట్లే ప్రవర్తిస్తారు. అంటే అసలు స్త్రీ శాపం ఉంది తల్లి ఆ భూమికి. నేను చెప్తున్నాను, వేరే ఏమీ అక్కర్లేదు ఆ వ్యక్తి ఓడిపోవడానికి. స్త్రీ శపించుతుంది ఆ భూమిని. చూడండి మీరు, నిజంగా 40 ఏళ్ళు అభివృద్ధి లేదు, కరువు కాటకం ఉంది. హిందువా అయినా ఎందుకు ఎన్ని సంవత్సరాల నుండి ఆయననే గెలిపిస్తున్నారు? ఎవరు గెలిపిస్తున్నారు తల్లి? ఆ గుండాగర్దీను, ఆ రౌడీ పనులు, ఆ పోలింగ్ స్టేషన్లు తీసుకెళ్ళి మూలకు వెయ్యడాలు, బీజేపీ ఏజెంట్స్ని, పోలింగ్ ఏజెంట్స్ని కూర్చొని ఇవ్వకపోవడము అన్న, ఇవన్నీ పనులు చేస్తే అదేం పెద్ద గొప్పతనం కాదు. ఈసారి అవన్నీ అరికడతాం మనం. ఏళ్ల తరబడి మేము ఇందులో పార్టీకి సేవ చేస్తున్న వాళ్ళము, మాకెందుకు ఇవ్వలేదు అనే వ్యతిరేకత ఒకటి వినిపిస్తుంది. దానికి మీరు ఎలా స్పందిస్తారు? ఏ వ్యతిరేకత లేదు తల్లి. ఇదంతా మనమంటే పడని వాళ్ళు, మా మీద ద్వేషం ఉన్న వాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పుకొని వీడియోలు తీస్తున్నారు, వాళ్ళ పేర్లు చెప్పుకొని బయటకు వస్తున్నారు తప్ప. ఈరోజు కూడా నేను వెళ్ళాను పార్టీ ఆఫీస్కి, చాలా చాలా అద్భుతంగా నన్ను ఆహ్వానించారు. నాకైతే ఒక నిమిషంలో ఒక రకమైన కంటతడి కూడా వచ్చింది. ఎందుకనంటే నేను కొత్తగా వచ్చిన వ్యక్తిని,
ఇంత మద్దతు ఉంటుందనేదో అందుకు మీలాంటి వాళ్ళు అందరూ బెదిరించి పెట్టారు నన్ను. ఏమో 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 అనుకుంటూ వెళ్ళాను. వెళ్ళేసరికి అసలు ఎంత బాగా మాట్లాడారో, మీకు ఆ ఫొటోస్ అని కూడా కంటే ఫార్వర్డ్ చేస్తాను. ఎంత బాగా శాలువ కప్పి, అమ్మ మేము నీతో ఉన్నాం తల్లి, మేము చాలా ఆనందపడుతున్నాము, మేము నీతో ఉన్నామని పదే 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 మద్దతు ఇచ్చారు. ఓల్డ్ సిటీలో మేము అసదుద్దీన్ ఓవైసీ పేరు తీసేసి మన హిందువుల పేరు మాధవిలత పేరు అక్కడ వినిపించబోతుంది. ఒక స్త్రీ పేరు వినిపించబోతుంది, ఒక శక్తి పేరు వినిపించబోతుంది. హిందువు పేరు కాదు, ఇక్కడ స్త్రీల కోసం నిలబడుతున్న ఒక శక్తి పేరు వినిపిస్తుంది. ఇక మరికొంతమంది కూడా అనడం ఏంటంటే, మీరు సేవ ఎలాగూ చేస్తున్నారు, దానికి మీరు రాజకీయాలను అడ్డం పెట్టుకొని సేవ చేయాలనుకుంటున్నారా, రాజకీయాల కోసం సేవల పార్టీలోకి వస్తున్నారా అనేది రాజకీయాలు అంటేనే సేవ చేయడం తల్లి. అంటే అందరూ అడ్డం పెట్టుకొని సేవ చేయడం అంటే నాకు అర్థం కాదు. అందరూ అంటే మీకున్న సంకల్ప బలం వేరు, జనరల్గా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళ సంకల్ప బలం వేరు. అంటే కొంతమంది అనేక విధాలుగా వస్తారు, మీరు సేవా దృక్పథంలో ఉన్నారు కాబట్టి సేవ ఇంకా చేయడానికి మంచిది వస్తున్నారు. కదమ్మా. సేవా దృక్పథంతో వచ్చాక సేవ చేయడం, అదే కదా కావాల్సింది మనకి. సో ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఓవరాల్గా? రోడ్లు బాగు చేయడం, డ్రైనేజ్ బాధలు లేకుండా ఉండడం, హైందవులకు సంరక్షణ కల్పించడం, హిందూ దేవాలయాన్ని సంరక్షించడం, ట్రిపుల్ తలాక్ బాధితులైన స్త్రీల కోసం నిలబడడం, వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం, అక్కడ ఇండస్ట్రీస్ ని స్టార్ట్ చేయడం, అక్కడ కూడా ఒక ఐటీ ఇండస్ట్రీ రావాలి. ఇంకొకటి కూడా విన్నాము, ఇంతవరకు అక్కడ కరెంటు బిల్లులు కూడా చెల్లించని వారు ఉన్నారు. అలాగే ఇప్పుడు మనకి బైక్స్ పైన వెళ్తున్నప్పుడు ఫొటోస్ తీసి అవి పెండింగ్ చలాన్స్ కూడా వాళ్ళు చెల్లించడానికి ఎటువంటి సముక్తత చూపించారు. వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని వ్యతిరేకిస్తూనే ఉంటారు, ఎన్ని ఫోటోలైనా తీసుకుంటారు. బట్ మన వాళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే కనీసం బిల్లు కూడా పంపించారు వాళ్ళకి. ఎందుకు? ఎవరైతే ముస్లింలు కట్టడం లేదో బిల్లులు, వాళ్ళకు కట్టే స్తోమత నిజంగానే లేదు. దానికి వీళ్ళు స్తోమతను పెంచకుండా దుర్మార్గంగా బిల్లుని వేవ్ చేస్తున్నారు, విచ్ ఇస్ ఇల్లీగల్, చట్ట విరుద్ధమైన పని. ఇప్పటి వరకు కూడా కొన్ని సంవత్సరాల నుండి కూడా బిల్లులు కట్టని ఇల్లులు, కరెంటు బిల్లులు కట్టని మొన్న రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు కదా, 500-600 కోట్ల పైన ఉన్నాయి డబ్బులు అని. బిల్లు దాన్ని మీరు ఎలా మార్చేయాలనుకుంటున్నారు? వాళ్ళకి ఫస్ట్ కాళ్ళ మీద నిలబడే శక్తిని, ఆర్థిక పరిస్థితిని వాళ్ళని కనుక మనం అభివృద్ధి చేస్తే మనిషికి ఒక ఆత్మాభిమానం అనేది పెరుగుతుంది. మీరు నేను ఎలక్ట్రికల్ బిల్లు కట్టకుండా మానేయం. ఎప్పుడైతే ఒక వ్యక్తికి 18,000, 20,000, 25,000 ఉద్యోగాలు ఉండి ఇళ్లలో స్థిరపడితే అవమానం అనే సమస్య మొదలవుతుంది తల్లి. ఆత్మాభిమానానికి సంబంధించింది. ఆ ఆత్మాభిమానంలో వాడు ఇంటికి వచ్చి స్కూటర్ గిటర్ కొనుక్కొని ఉంటాడు. నువ్వు వచ్చి 500 रुपये का बिल क्यों नहीं पे कर रहे అని అంటే వాడు नहीं भाई पे करेंगे क्योंकि बात सम्मान की है, बात अब कमाने लग गए, आप खुद के पैरों पे ठहरने लग गए. అది ఇంపార్టెంట్. కాబట్టి ఒక వ్యక్తి ఎందుకు కట్టడం లేదు, ఎవరు కట్టనివ్వడం లేదు అనేది అర్థం చేసుకొని అది నిర్మూలించాలి. అలాగే అక్కడ షాప్స్ మనకి ఎక్కడ చూసినా ఇప్పుడు లాక్డౌన్ తర్వాత నుండి కానీ మనకు తర్వాత ముందు నుండి కూడా ఒక 10 o'clock వరకు షాప్స్ అన్ని క్లోజ్ చేస్తారు. మరి వాళ్ళు మాత్రం తెల్లవారులు ఉంచుకోవడానికి ఏం రైట్స్ ఉన్నాయి? యాక్చువల్లీ చట్ట ప్రకారంగా వీళ్ళకు రైట్స్ లేవు. ఇది ఒక చాలా పెద్ద స్కామ్ నా ఉద్దేశంలో. రాత్రంతా ఉంచేయడం, ఆ మగపిల్లలు మగవాళ్ళు బలాదూర్లుగా పాపం తిరిగేయడం, పొద్దున నిద్ర లేవకపోవడం, ఉద్యోగాలకు పోకపోవడం, ఈ బాధంతా తిరిగి మళ్ళీ ఆడదాని మీద పడ్డ. సో మీరు ఇప్పుడు ఇంతకీ పార్టీ కండువా కప్పుకున్నారా లేదా? అంటే ఇప్పుడు ఇక్కడ లేదని తెప్పించమంటావా తల్లి? లేదు. తరుణ్ చుక్కు గారు వేశారు. బీజేపీ సోదరులందరూ అలా తరుణ్ చుక్కు గారి దగ్గర నుంచి, మా జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి, మా కార్యకర్తల దగ్గర నుంచి, పెద్దలు ప్రముఖులు అందరూ నాకు కండువా వేసి నన్ను ఎంతో ఆప్యాయంగా ఇన్వైటెడ్. సో ఓల్డ్ సిటీ కూడా అలాగే ఆదరిస్తుందని ఆశిస్తున్నారు. ఖచ్చితంగా ఆదరిస్తుంది. ఆదరించేంత అద్భుతంగా మోదీ గారు పనిచేశారు. ఆదరించేంత ఘనంగా ఆయన ఎన్నో వాగ్దానాలు చేశారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టించాలి అనే ప్రయత్నం ఆయన అఖండంగా చేశారు. వాళ్ళ కష్టాలను తీర్చడానికి ఇందాకే నా ట్రిపుల్ తలాకే కానీ, యూసీసీఏ కానీ, పాప ఇటు హైందవ స్త్రీలకు కూడా, అటు ముస్లిం స్త్రీలకు కూడా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన 10,000 పైగా కోట్లను ఆయన దాని మీద వెచ్చించారు. అందులో వాళ్ళే ట్రైనింగ్ ఇప్పించడం, రోజుకు 500 రూపాయలు ఇప్పించడం, దాని తర్వాత ఒక సర్టిఫికెట్ ఇవ్వడం,
ఆ సర్టిఫికేట్తో మళ్ళీ ₹1,00,000 నుంచి 3,00,000 వరకు లోన్లు ఇవ్వడం, చాలా స్వల్పమైన వడ్డీలతో, అంటే 40 నుంచి 44 పైసలు అంతే దాని వడ్డీ. అసదుద్దీన్ ఓవైసీ అంటే మీరు చెప్పినట్లుగా ఒక ఇద్దరు ముగ్గురు పోటీ చేశారు. అక్కడ ఇప్పుడు మీరు గెలవాలి అనుకునేది ఎంత వరకు సమంజసమైన మీ మీ గట్స్ కానీ మీరు టికెట్ ఆశించినప్పుడు మీకు ఆ నమ్మకం ఉండిందా? నేను ఇక్కడ నుండి పోటీ చేయడానికి నాకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, నాకు టికెట్ ఇస్తుంది అనేది. నాకు నిజంగానే తెలియదు కేంద్ర ప్రభుత్వం అసలు. మీ అందరితో పాటు నేను అలా స్క్రోల్ వస్తుంటే ఆశ్చర్యపోయాను. నాకు నిజంగా కాసేపు అర్థం కాలేదు, ఇలా అనుకున్నాను. అంటే మీకు ఆ ప్లేస్ కరెక్టేనా? అంటే మిమ్మల్ని ఆ ఓల్డ్ సిటీ నుండి ఎలెక్ట్ చేయడం అనేది మీకు కరెక్టేనా? నాకు ఇంకొక దగ్గర ఉంటే బాగుండు. నిజంగా చెప్పాలంటే వేరే కాన్స్టిట్యుయెన్సీ వేరే కాన్స్టిట్యుయెన్సీ సాఫ్ట్ వర్క్ క్యాండిడేట్ నేను. మీకు ఆ ప్రాంతానికి ఉన్న సంబంధం ఏంటి? అక్కడే పుట్టి పెరిగానమ్మా, 25 ఏళ్ళు. అది గుచ్చుకుంటా ఉంది ముళ్ళులాగా నాకు నిజంగా. అక్కడున్న జీవన విధానం, అక్కడున్న పరిస్థితి. ఇప్పుడు ఏదో చక్కగా నీట్గా చదువుకొని 25 ఏళ్ళు అయ్యింది, అలా పెరిగి సరే బాధలు చూస్తున్నాను తెలుసు. కానీ కొన్ని 7-8 ఏళ్ళగా ఎప్పుడైతే ఇంద్రేష్ భాయ్ సాబ్ గారితో నేను అసోసియేట్ అయ్యి ట్రిపుల్ తాక్ ఇవన్నీ వర్క్ చేశాను కదమ్మా. ఇప్పుడు పిల్లలు సంసారం ఒక లోపల పడిపోతాం మనం. సడన్ గా మళ్ళీ ట్రిపుల్ తలాక్ ఇవన్నీ వర్క్ చేసుకుంటే ఎప్పుడైతే వచ్చానో అసలు అప్పుడు బయటపడిన దారుణాలు, దౌర్జన్యాలు నాకు ఎప్పుడు గుచ్చుతూనే ఉండింది. బాయ్ ఎప్పుడు వెళ్ళాలి, వీళ్ళ దగ్గర వెళ్ళి పంచేయాలి. అది ఒక ముహూర్తం ఎప్పుడైతే బలీయంగా వచ్చిందో గత 1 సంవత్సరంన్నర నుంచి, నేను ఇంకా ముందు మీరు ఆశ్చర్యపోతారు, నన్ను ముస్లింలే ఇన్వైట్ చేశారు. నేను ఓల్డ్ పేపర్ కటింగ్స్ ఇస్తా, ముందు నన్ను ఇన్వైట్ చేసిందే ముస్లిమ్స్. నాకు అసలు నేను అస్టానిష్ అయిపోయాను. ఏంటి ఇంకా ఇంత వెనకబడి ఉండడం ఏమిటి ఈ వీధులు, సందులు, గొంతులు అనుకుంటూ అక్కడ వెళుతున్న కొద్దీ అసలు ఇంకా ఈ రోజుకి అటు ముస్లింల మీదనూ అత్యాచారాలు పోలేదు, అంటే వాళ్ళ మీద, ఇటు హిందువుల మీదనూ అత్యాచారాలు తగ్గలేదు. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ముస్లింలలో స్త్రీల మీద అత్యాచారం, మళ్ళీ మగవాళ్ళంతా బాగానే ఉన్నారు, వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళ జీవితాలు. మళ్ళీ మగపిల్లలకి సద్యోగాలు ఉండవు, అంటే చిన్న పిల్లల మీద అత్యాచారాలు ఉంటాయి. బాబా స్త్రీల మీద అత్యాచారాలు అంటే ఇక మన హైందవుల మీద చెప్పక్కర్లేదు. వాళ్ళకి ఈరోజు కూడా ఒక చోట పోతే ఆ సందు ఎంత సన్నగా ఉందో, హిందువులు అంతా దాటుకొని వెళ్ళాలంటే వాళ్ళందరూ లైట్ ఉండవంట, ట్రాఫిక్ ఎలక్ట్రికల్ పోల్స్ ఉండవు అక్కడ లైట్ అవి. నేను బహదూర్పురానే పోయాను కదమ్మా నగర సంకీర్తన చేసుకుంటూ. సో కొంతమంది ప్రశ్న ఏంటంటే మాధవి లతనే చేయగలదా అక్కడ, ఇంకెవరు చేయలేరా అనే క్వశ్చన్స్ కూడా, అంటే ఒక ప్రశ్నలు కూడా బయట నుంచి వినిపిస్తున్నాయి. మీరు ఒకటి తెలుసుకోండి, ఇక్కడ కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు అర్జునుడు ఒక్కడే యుద్ధం చేశాడంటే చాలా తప్పు. పంచపాండవులు చేశారు, శ్రీకృష్ణ పరమాత్ముడు చేశాడు, సైనికులు అందరూ చేశారు. మీకు మాధవీలత అనేది ఒక ముఖం మాత్రమే. రేపొద్దున ఎలక్షన్ మొత్తంలో కూడా మాధవీలత ఒక్కతే పనిచేయదు. 2 జిల్లాల అధ్యక్షులు పనిచేస్తారు, ఓబీసీ మోర్చా అన్ని వ్యక్తులందరూ పనిచేస్తారు, అంటే క్యాడర్ ఉంటుంది అందులో. దాని తర్వాత మీకు బీజేవైఎం వాళ్ళందరూ పనిచేస్తారు, స్త్రీ శక్తి, మహిళా శక్తి వాళ్ళందరూ పనిచేస్తారు, బేస్ కార్యకర్తలందరూ పనిచేస్తారు, పోలింగ్ బూత్ ఏజెంట్స్ పనిచేస్తారు. మా రాష్ట్రంలో ఉన్న ఇక్కడ ఆ వర్గం అంతా పనిచేస్తుంది, ఢిల్లీ వర్గం పనిచేస్తుంది. ఇది ఒక మాధవీలత చేసే వ్యవహారం కాదు. ఒక ప్రోగ్రామ్కి ఒక ఫేస్ ఉంటుంది తల్లి. ఈ ప్రోగ్రామ్కి ఇది మాస్క్ మాత్రమే. ఈ మాస్క్ వెనకాల కొంత వందల మంది కార్యకర్తలు నిలబడి గట్టిగా ధ్వజస్తంభాలలాగా ఉంటే చేసే యుద్ధము, ఆ యుద్ధం మేము గెలుస్తాం. సో ఇక్కడ ఐ అనే పదం లేదు, నేను అనే వ్యక్తిని లేను, మేము. ఆ మేముకి ఒకటే పేరుంది, ఆ మేముకి ఒకటే ముఖం ఉంది. అది ముఖం, ఆ పేరు మాధవీలత. కానీ వందల వేల మాధవీలతలు, లక్షల మాధవీలతలు వాళ్ళు కార్యకర్తలు. సో ఇక్కడ తయారయ్యేదో, ఇక్కడ గెలిచేదో ఒక్క ఎంపీ కాదు, ప్రతి కార్యకర్త ఎంపీఏ కాన్స్టిట్యుయెన్సీకి. ప్రతి ఎంపీ కార్యకర్తనే. ఇక్కడ నేను కార్యకర్తనే, నా కార్యకర్త ఎంపీఏ. ఇక్కడ తేడా లేదు మాకు. బహుశా అమ్మవారు మా బీజేపీ వాళ్ళందరి అన్నదమ్ములతో
ఈసారి ఒక ఆడ మనిషి స్త్రీ శక్తితో వీని ఓడగొట్టాలరా అని ఏదో డిసైడ్ వాళ్ళు ఏంటారని నేను అనుకుంటున్నాను. కానీ నాకు మీలాగా అర్థం కావట్లేదు. నేనేమనుకుంటున్నానంటే ఈయనకేదో గట్టిగా స్త్రీ శాపం ఉన్నట్టుంది, స్త్రీతోనే స్త్రీతోనే వీడు ఓడిపించేస్తే అయిపోతుంది, బాధలు తీరిపోతాయి. శ్రీకృష్ణుడు సత్యభామ యుద్ధం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు మూర్ఛపోయినందుకు సత్యభామ వల్లనే అతనికి మరణం రాసి పెట్టింది కాబట్టి సత్యభామ లేచింది. అలాగే ఇప్పుడు మీరు మీరు అలా ముందుకెళ్ళిపోవచ్చు, హ్యాపీగా మీరు అలా ముందుకెళ్ళిపోదాం. సో చూశారు కదండి, ఎంఐఎం పైన పోటీ చేయడానికి మాధవిలత గారు సిద్ధంగా ఉన్నారు. మరి ఓట్లేసి గెలిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సో నెక్స్ట్ ఇంటర్వ్యూ యాజ్ ఏ ఎంపీగా మనం కండక్ట్ చేయడానికి మళ్ళీ వద్దాం. మాకు ఇంతవరకు సహకరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు ఓపికగా చేసినందుకు నీకు ధన్యవాదాలు.